హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. నిన్న మనం మాట్లాడుకున్నాం పాకిస్తాన్లో మొత్తం కూడా ఫ్లడ్స్. దీనికి సంబంధించినటువంటి వివరాలు అయితే నిన్న మాట్లాడుకున్నటువంటి ముచ్చట. మరి ఏటికి ఇవాళ మన పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఎవరైతే రైల్వే మినిస్టర్ ఉన్నాడో కొన్ని పిచ్చి కూతలు అయితే కూర్చుండని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ పిచ్చి కూతలు ఏందని చెప్పేసి ఒక వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తమిళలో ఏదైతే చూసారో 130 అణుబాంబులు అయితే మన వైపే చూస్తున్నాయి, అటు ఇండియా వైపే చూస్తున్నాయి అని చెప్పేసి చాలా వరకు కూడా పిచ్చి కబుర్లు అయితే మాట్లాడిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. వీనికి 130 అని తెలుసా, లేకపోతే 170 ఉన్నాయని తెలుసా? ఇంకా 47 పోయినాయి ఈ యొక్క అణు ఆయుధాలు. ఎక్కడికి పోయినాయి? ఎక్కడైనా మనకి వరల్డ్ న్యూక్లియర్ వెపన్స్ చెక్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వచ్చి పాకిస్తాన్ని గట్టిగా దున్నాలి. లేకపోతే మాత్రం ఈ 130 ఎందుకు పోయి నాకు అర్థం కాకడుతా. నీ దగ్గర ఉన్నటువంటి అణు ఆయుధాలు 170 ఉండాలి. 170 అర్థమైందా? మరి 170కి మరి 47 పోయినాయి. ఎవరు మింగిర్రు అంటే లైక్ కొన్ని సోర్సెస్ ద్వారా కొన్ని పత్రికల ద్వారా మనకు తెలిసింది ఏంటంటే మాత్రం సింపుల్గా చెప్పేది ఏంటంటే ఇప్పుడే 130 ఉన్నటువంటి అణు ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకైతే పనిచేస్తలేమంట. అంటే లైక్ దాంట్లో ఒక 90% ఆఫ్ ది అణు ఆయుధాలు పనిచేస్తలేవు అని చెప్పేసి తెలుస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే రఫేల్ యుద్ధ విమానాలు, అదేవిధంగా చూసుకున్నట్లయితే మీ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది పనికి రాకుండా అయిందట. అది మాకు తెలిసినటువంటి ముచ్చట. మరి మీరేమో గిట్ట స్టేట్మెంట్స్ రిలీజ్ చేస్తున్నారు. నిన్న మా బ్రహ్మోస్ మిసైల్స్ అనేవి టెస్టింగ్ చేసినాంలే, ఎట్లున్నది ఫైరింగ్? నెక్స్ట్ లెవెల్లో లేదే. మరి దాన్ని ఒకసారి కౌంటర్ వేసుకుంటే ఎట్లుంటుంది చెప్పండి. మరి బ్రహ్మోస్ మిసైల్ ఒక్కటి చాలదా? అణు ఆయుధాలు ఎందుకు పోయి నాకు అర్థం కాక అడుగుతా. ఆ ఒక్కటి చాలు మీకు, అర్థమైందా? ఆ ఒక యుద్ధ నౌక చాలు మిమ్మల్ని ఎక్కడికక్కడ నాశనం చేయనికి. అణు ఆయుధాలకే పోతుండు ఫస్ట్ ఈ పెద్ద మనిషి. వీనికి తోక తెలియదు, తొండం తెలియదు అన్నట్టు, మొండెం తెలియదు అన్నట్టు ఏది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అనమాట. ఇంకొక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసిండు. అది ఏంటంటే మాత్రం ఇప్పుడు కనుక ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇండోస్ రివర్కి సంబంధించినటువంటి వాటర్ని అయితే కట్ చేసినాం కదా. వాటర్ని కట్ చేసిన తర్వాత ఈ పెద్ద మనిషి మనకి లైక్ పాకిస్తాన్కు సంబంధించినటువంటి రైల్వే మినిస్టర్ ఏమంటారంటే మీ యొక్క రక్తాన్ని ఆ నదిలో పారిస్తాం అని చెప్పేసి స్టేట్మెంట్ రిలీజ్ చేసిండు అనమాట. ఏం రాబోయే నాకు అర్థం కాక అడుగుతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీళ్ళు ఇచ్చేదాకా నీళ్ళు కట్ చేసినాక నీళ్ళు లేవు కడుక్కొని కూడా నీళ్ళు లేవు అని చెప్పేసి అన్నారు. నిన్న మేమైతే నీళ్లు రిలీజ్ చేసినాం. ఏది జేలంకి సంబంధించినటువంటి నది నుంచి వెళ్ళి మేమైతే నీళ్లు రిలీజ్ చేసినాం. మేము నీళ్ళు రిలీజ్ చేస్తేనేమో మాకు వద్దురా భయ్, మాకు నీళ్లు బాగా అవుతున్నాయి, మాకు ఇట్లా అవుతుంది, ఫ్లడ్స్ వస్తున్నాయి, అట్లా అని చెప్పేసి నిన్న మాట్లాడారు. మరి ఇప్పుడేం మాట్లాడతారా భయ్ నాకు అర్థం కాక అడుగుతా. అణు ఆయుధాలు పట్టుకొని ఇట్లా అని మాట్లాడుతుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, మా దగ్గర ఏమున్నారా భయ్ నాకు అర్థం కాక అడుగుతా. మా దగ్గర ఏమన్నా చేతిలో మేమైతే అట్టిగానే ఉన్నామా? మా దగ్గర కూడా ఉన్నాయి. మరి మా దగ్గర కూడా ఉన్నాయి. మా దగ్గర ఎంత కౌంట్ ఉంది, ఏం కథ అని చెప్పేసి మీకు కూడా తెలుసు. అదేవిధంగా చూసుకున్నట్టయితే మీ దగ్గర ఎంత కౌంట్ ఉన్నది, ఎన్ని పని చేస్తున్నారని చెప్పేసి మీకు తెలియదు. మీరు చైనాని నమ్ముకున్నారు. నిన్న మనం చూసుకున్నట్లయితే చైనా ఎప్పుడు కూడా పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తా అని చెప్పేసి చెప్తుంది. ఇప్పుడు కూడా గదే చెప్పింది, పాకిస్తాన్కి నేను సపోర్ట్ చేస్తా అని చెప్పేసి చెప్పేసింది. ఈ ఓపెన్ స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు చూసుకో, చైనాని నమ్ముకొని ఓసారి నువ్వైతే బోల్తా పడ్డావు పాకిస్తాన్. గుర్తున్నా నీకు 1971 యుద్ధంలో ఏది బంగ్లాదేశ్ని పక్కకు పడేసిరా. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు వాడినే గొర్రె కషాయిని నమ్మినట్టు నువ్వైతే వాడిని నమ్ముతున్నావు. మరి నీ పరిస్థితి ఏమవుతుందో నాకైతే అర్థమవుతలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బతుకు ఆగమే. ఇక నువ్వు ఈసారి కనుక కాశ్మీర్నే వదిలేస్తావా, లేకపోతే మీ పాకిస్తాన్ మొత్తాన్ని కూడా మా చేతిలో పెడతావా? రెండే ముచ్చట్లు. ఇక మరి ఎట్లుంటుంది కథ? నెక్స్ట్ లెవెల్లో ఉన్నది కథ. మరి ఈ ముచ్చట్లన్నీ ఎవడు పడితే వాడు మాట్లాడుతుండు భయ్. 170 ఉన్నటువంటి అణు ఆయుధాలని 130కి తీసుకొచ్చారు. అంటే లైక్ చూసుకోండి, ఇక 40 అణు ఆయుధాలు 7కి పోయినాయి. ఎవరికి అమ్మిర్రు? ఎక్కడికి పోయినాయి కథ? ఇది అసలే దరిద్రం. ఈ పాకిస్తాన్తో పెట్టుకోవడమే దరిద్రం. అంటే లైక్ అక్కడ ఉన్నది మొత్తం బొగ్గు. ఇవన్నీ నమ్ముకొని ఆ దేశాన్ని నడిపిస్తారు కావచ్చు. ఎవరికి తెలుసు ఏడికి పోతున్నాయి ఇవన్నీ? లేకపోతే ఇంకెక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు, ఎక్కడెక్కడి నుంచి సొమ్ము చేసుకున్నారో మనకైతే తెలియదు ముచ్చట. మరి వరల్డ్కు సంబంధించినటువంటి న్యూక్లియర్ వెపన్స్ని క్యారీ అంటే లైక్ ఎవరిది ఎక్కడ ఉన్నాయి, ఏం కదా, ఇవి సేఫ్గానే ఉన్నాయా లేవా అని చెప్పేసి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ వచ్చి పాకిస్తాన్లో తనిఖీ చేయాలి, ఎన్ని ఉన్నాయి ఏం కదా అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 170 ఉంటాయి, కానీ ఇంకా 40 ఎటు పోయినాయి? 130 చెప్తున్నారు. ఇంకా 47కి పోయినాయి, ఏం కదా అని చెప్పేసి ఎవరికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 130 అణు ఆయుధాలు మొత్తం కూడా ఇండియా వైపే చూస్తున్నాయి. ఆ ఇండియాని మొత్తం నాశనం చేయడానికి అయితే చూస్తున్నామని చెప్పేసి ఈ యొక్క పెద్ద మంచి స్టేట్మెంట్స్ అయితే రిలీజ్ చేస్తున్నాడు. అరే నాకు అర్థం కాక అడుగుతా. ఇగో నీ దగ్గర సత్తా లేనప్పుడు, నీ దగ్గర దమ్ము లేనప్పుడు
గిసొంటి మాట్లాడతావు. అది 100% చెప్తాను. ముందుకేమో నేను పెద్దన్న నా ఇది ఇట్లా ఛాతి ఇట్లా చాపుకొని ఉంటాడు, వెనుక లోపల చూసుకుంటే మాత్రం ఉచ్చబోసుకుంటాడు. అర్థమైందా? అట్లున్నది పరిస్థితి. నీ నీ ఆర్మీ చీఫే పోయి బంకర్లో అన్నాడు కదా, బంకర్లో అన్నాడు. వానికి ఏటు అవసరమైతే వాని పిల్లని తీసుకుపోయి అది ఎక్కడ అది మనం చూసుకున్నట్లయితే యూకేలో పడేసాడు. వాని బిడ్డను తీసుకుపోయి ఇక్కడ దుబాయ్లో పడేసాడు, అమెరికాకో ఎక్కడికో పంపించాడు. మరి చూసుకో, మరి వాడు పోయి బంకర్లో అన్నాడు. మరి మీ యొక్క పరిస్థితి చూస్తుంటే మరి నా ఎట్లా ఏం చేసుకోవాలో మీకే అర్థమవుతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారో మీకే అర్థమవుతలేదు, ఏం స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారో మీకే అర్థమవుతలేదు. ఆడెవడో అవి వచ్చి మీ రక్తాన్ని కళ్ళ చూస్తాం, ఇట్లా చేస్తాం అట్లా చేస్తామంటే భయపడతా అనుకున్నారా? ఇప్పటికే మరి మీ చూసారు కదా మరి బ్రహ్మోస్ మిసైల్స్ ఏ విధంగా మరి ఆట ఆడుకుంటున్నాయో. మరి చెప్పుర్రు మరి మీరైనా ఒకసారి ఆలోచించుకోవాలి కదా. ఇండియా మీ యొక్క దేశం చుట్టూ ఉంది, చుట్టేసింది. నువ్వు చైనా దోస్తాను అని చెప్పేసి చైనా వరకు పోయినామనుకో, సంకనాగిపోవడం మొట్టమొదటి మొదటి లక్షణం. సంకనాగిపోవడానికి దగ్గరగా నేనైతే మంచిగా నాకిసి పెడతారు. మొత్తం ఉన్నది లేనిదంతా నాకిసి పెట్టిన తర్వాత అప్పుడు నువ్వు నాకు ఏం కాదురా, మరి నాకు సంబంధం లేదురా బాయ్ అని చెప్తారు. నువ్వు 1971 వార్లో ఏం జరిగింది? అదే జరిగిందిగా. మరి ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అది 100% చెప్తున్నా. కాశ్మీర్ని వదిలేసిపోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అది మాత్రం మంచిగా గుర్తుపెట్టుకో. కాశ్మీర్ని వదిలేసిపోతావా, లేకపోతే లాహోర్ వరకు కూడా తీసుకొస్తావా? లాహోర్ని కూడా మాకు అప్పచెప్పి ఇది తీసుకొని రాబాయి, మాకు పాకిస్తాన్ అవసరం లేదని అంటావా? లేకపోతే ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో, మీరు ఏది బెలూచిస్తాన్ వాళ్ళు చేస్తున్నారో అది వాళ్ళకు సపరేట్ దేశాన్ని అనౌన్స్మెంట్ చేసేసి ఉన్న పాకిస్తాన్ ఏదైతే ఉందో అది ఇండియాకి ఇచ్చేసాయి, అంతే ఉంటుంది. సింపుల్. 2 ముచ్చట్లలో కథమైపోతుంది. నీ జోలికి మేము రావు, మా జోలికి మీరు రారు, అంతే ఉంటుంది. మరి అక్కడ ఉన్నటువంటి మూకలు ఏవైతే ఉన్నాయో ఆ మూకలన్నీ కూడా అంతం చేసాయి. నిన్న ఐక్యరాజ్య సమితిలో లైక్ కొన్ని నేషన్స్ మాట్లాడుతున్నటువంటి ముచ్చట్లో ఈ యొక్క పాకిస్తాన్ కూడా ఈ యొక్క టెరిటరీ మనం చూసుకున్నట్లయితే మొన్న అటాక్ జరిగినటువంటి టెరిటరీ ఏదైతే ఉందో ఆ ఒక అటాక్ని ఉగ్రవాదముగా అనౌన్స్మెంట్ చేసిందనమాట. పాకిస్తాన్ కూడా దీనికి అంగీకరించిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఉగ్రవాద మూతల్ని మేమైతే అది సపోర్ట్ కాదు, వీళ్ళైతే అణగదొక్కడానికి అయితే ట్రై చేస్తామని చెప్పేసి స్టేట్మెంట్ అయితే ఇచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్లో నాటకం ఆడుతున్నారు బాయ్, నువ్వైతే వేరే లెవెల్. మరి ఇటువంటి కథలు అయితే నడుస్తున్నాయి బయట. మరి ఈ కథలు వెనుక మరి ఎవరున్నారో, మీ పెద్దలు ఎవరున్నారో మాకు తెలుసు. చైనా ఉన్నది, నువ్వు ఇష్టం వచ్చినట్టు చేయరా బాయ్, నేను ఎన్నుకుంటా అంటది. తీరా యుద్ధానికి వచ్చినాక నువ్వెవనువో నేనేమో అని చెప్పేసి అంటారు. అది 100% తెలిసిపోతుంది ఇక్కడ. మరి ఇక మీ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఏమంటారు నాకు అర్థమైతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్తారంటే, మేమైతే సీజ్ ఫైర్ అంటే లైక్ సీజ్ ఫైర్ కాదు కానీ మేమైతే పీస్ని అయితే కోరుకుంటున్నాం, అయితే కోరుకుంటున్నాం, కూర్చొని చర్చలకు తీసుకుంటాం అని చెప్పేసి మాట్లాడుతాడు. నేను చెప్పిన కదా, చర్చలకు మాట్లాడుకుంటున్నారు ఇట్లా అని చెప్పిన కదా, మాట్లాడతారంట అని చెప్పిన కదా. ఇండియా ఇంటదా? ఈయనది నిన్న తీసుకుపోయి బ్రహ్మోస్ మిసైల్ని టెస్ట్ చేసారు అరేబియన్ సీలో. అట్టే ఉంటుంది. మరి మినిమం ఉంటుందిలే. నువ్వు ఎక్కడ గెలికద్దు అక్కడనే గెలికినావు, పై కూర్చున్నావు, అంతే ఉంటుంది. మరి మినిమం ఉంటుంది. ఇప్పుడు కాళ్ళబేరానికి కొత్త ఎవడిండు? అది ముందు ఉండాలి బుద్ధి. అది ముందు వాళ్ళని ప్రేరేపించే ముందు ఉండాలి బుద్ధి. ఇటువంటి కథలు జరుగుతాయి, ఇటువంటి కథలు అవుతాయి అని చెప్పేసి ముందు ఉండాలి. ముందు జాగ్రత్త మీకు చెప్పేటోడు ఎవడున్నాడు? ఎవరు లేడు కదా. అసలు ఆ దేశానికి అసలు ఆడెవడు అది మనకి లైక్ అదే ఆయన పేరే ఉంటుంది కదా, డిఫెన్స్ మినిస్టర్ ఎవరున్నాడు? వాడన్నా చెప్పన్నద్దా? వాడు చెప్పలే. ఆర్మీ చీఫ్ వాడేం పీకడు. వాడి స్టేట్మెంట్లు ఇష్టం వచ్చినట్టు రైల్ చేసిండు, కథం పెయిండు, కూర్చోడు, బంకర్రా అనుకున్నాడు. అయిపోయింది మన కథ అయిపోయింది. డిఫెన్స్ మినిస్టర్ అన్నా ఇట్లా అట్లా అని చెప్పేసి చెప్పన్నా, లేదు మీకు హోమ్ మినిస్టర్ అన్నా చెప్పన్నా, వాడుగుతా చెప్పలే. మేమైతే ఇట్లా అట్లా అని చెప్పేసి పైకి సింహంలాగా గర్జిస్తున్నాం, లోపల చూస్తే ఎలకలక ఇట్టి అనుకుతున్నావులే. మరి అట్నే ఉంటుంది కథ. మాతో పెట్టుకుంటే మినిమం ఉంటుంది రా బై, 100% చెప్తున్నా. మరి నేను పోయేస్తా. వీడియోకి తింటే వీడియో మీకు నచ్చితే ఒక లైక్, ఛానల్కి సబ్స్క్రైబ్, పక్కన వస్తున్న బెల్ ఐకాన్ ఆల్ మీద టాప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. బాయ్.